ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్త అయినటువంటి ఆమోసు కాలంలో ఇశ్రాయేలీయుల యొక్క దేశము ఆర్థికంగా చాలా ధనవంతంగా ఉంది. కానీ ఆత్మీయముగా, నైతికముగా పూర్తిగా దిగజారిపోయిన స్థితిలో వారు ఉన్నారండి. ప్రజలు పైకి భక్తి చూపిస్తూనే లోపల అన్యాయాలు, లంచగొండితనము, పేదలను పీడించడము, విగ్రహారాధన చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నామని పైకి చెప్తున్నారు, కానీ హృదయపూర్వకముగా ఆయనకి దూరమైపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు వారి మీదకి రాబోయే తీర్పును ఇక్కడ ప్రకటిస్తున్నాడండి. కానీ ఆ తీర్పు మధ్యలో కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి రక్షణ మార్గాన్ని వారికి చూపిస్తున్నాడు. ఇక్కడ నన్ను ఆశ్రయించుడు అని దేవుడు అంటున్నాడు. అంటే కేవలము గుడికి వెళ్ళటం, మందిరానికి వెళ్ళటము, ప్రార్థన చేయటం లేదా ఆచారాలు చేయటము కాదండి. పాపమును విడిచిపెట్టి హృదయపూర్వకముగా దేవుని వైపు తిరగటము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో బేతేలు, గిల్గాలు, బెర్షెబా వంటి వాటి దగ్గరికి వెళ్ళవద్దని దేవుడు చెప్తాడు. ఎందుకంటే అవి పై ఆచారాలకు ప్రాధాన్యతను మాత్రమే ఇస్తున్నాయి. ఈరోజు కూడా మన యొక్క భక్తి కేవలము ఆదివారము వెళ్ళే భక్తులుగా ఉన్నామా? ఆదివారము మాత్రమే వెళ్ళి దేవుణ్ణి స్తుతించే క్రైస్తవులుగా మనం ఉన్నామా? మన వ్యక్తిగత జీవితంలో, అంతరంగంలో దేవుణ్ణి మనము నిజాయితీగా, నమ్మకముగా, విశ్వాసముగా వెతికేవారముగా ఉన్నామా? పాపములో ఉన్నటువంటి మనిషి ఆత్మీయముగా చచ్చిన వాడితో సమానమండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే నిజమైనటువంటి జీవం అనేది మనకు లభిస్తుంది. ఇశ్రాయేలీలు నాశనము కాకుండా బ్రతకాలి అంటే దేవుని యొక్క కృప ఒక్కటే మార్గము. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు కదా, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని అని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యమునకు లోబడి జీవించినప్పుడు మాత్రమే మన కుటుంబాలలో, జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదము, సమాధానము, దీవెన ఉంటాయి, మనము అనుభవించగలుగుతాము. ఆయన తీర్పు తీర్చేవాడు మాత్రమే కాదండి, మనలను ప్రేమించి బ్రతికించేవాడు కూడా. మనము తప్పు మార్గంలో ఉంటే ఆయన వైపు తిరగటానికి ఈరోజే, ఈ క్షణమే సరైనటువంటి సమయము. ఈనాడు నీ జీవితము, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? కేవలము పై భక్తితో, వేషధారణ భక్తి చేస్తూ, వ్యర్థమైన భక్తి చేస్తూ కాలం గడుపుచున్నావా? లేదా ఈనాడు నిజముగా నువ్వు హృదయపూర్వకముగా దేవుణ్ణి వెతుకుతున్నావా? మన పాపములో ఒప్పుకొని ఆయన వాక్యానుసారముగా జీవిస్తూ గనక, ఆయన ఇష్టానుసారముగా బ్రతకగలిగినట్లయితే ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని, సమాధానంను మనం మన యొక్క జీవితాలలో పొందుకుంటాము. మరి ఒక వ్యక్తి విపరీతమైనటువంటి గుండె నొప్పి వచ్చింది. అతడు డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టరు, మరి నీ గుండెకు లోపల బ్లాక్స్ ఉన్నాయి, వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పాడు. కానీ ఆ రోగి, డాక్టర్ గారు ఆపరేషన్ వద్దు, కానీ నా గుండె పైన ఒక మంచి రంగుల ప్లాస్టర్ వేసేయండి, పైకి అందంగా కనిపిస్తే చాలు అని అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎక్కువ కాలం బ్రతకగలడా? అలాగే ఆమోసు కాలంలో కూడా ఇశ్రాయేలీలు అలాగే చేశారు. వారి అంతరంగము పాపముతో నిండిపోయింది. కానీ వారు పైకి మాత్రము బలులను అర్పిస్తూ, పండుగలు చేస్తూ, భక్తి అనే ప్లాస్టర్ను వేసుకున్నారు. ఆయన మన పై భక్తిని చూసేవాడు కాదండి, అంతరంగంను చూస్తాడు. కనుక ఆయనను మనము హృదయపూర్వకముగా వెతకాలి. అలాగే ఒక చిన్న పాప లేదా బాబు మార్కెట్లో తప్పిపోయాడు అనుకుందాం. అక్కడ ఎన్నో రకరకాల రంగురంగుల బొమ్మలు, మిఠాయిలు, ఐస్ క్రీమ్లు అన్నీ ఉన్నాయి. వేరే ఎవరన్నా వచ్చి మరి ఆ పాపకు కానీ ఆ బాబుకు కానీ బొమ్మలు కొనిచ్చిన ఆ పాప ఏడు పాపదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పాపకు కావాల్సింది బొమ్మలు కాదు, ఐస్ క్రీమ్ కాదు, రంగురంగుల మిఠాయిలు కాదు, తన తండ్రి కావాలి. తండ్రి చెంతకు చేరే వరకు ఆ పాప ఏడుస్తూనే ఉంటుంది కదా. అలాగే మన జీవితంలో డబ్బు, ఆస్తి, హోదా, లేకపోతే ఈలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, ఈలోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలు నీకు ఎన్ని ఉన్నా ఆత్మీయ జీవితానికి తృప్తి ఉండదు.
మనలను సృష్టించిన పరలోకపు తండ్రిని మనము కనుగొనేంత వరకు కూడా మన జీవితానికి నిజమైనటువంటి నెమ్మది దొరకదండి. దేవుణ్ణి వెతకటం అంటే ఆయన సన్నిధి కోసము మనము తప్పించిపోవటమే. ఒక అక్వేరియంలో ఉన్నటువంటి చేప నాకు ఈ నీళ్ళలో ఉండటం బోరు కొట్టేసింది, నేను బయటికి వెళ్ళి లోకాన్ని చూస్తాను అని చెప్పి ఆ అక్వేరియంలో నుండి బయటికి దూకితే ఏమవుతుంది? కొద్దిసేపటికి అది కొట్టుకొని చనిపోతుంది. చేప బ్రతకాలి అంటే దానికి నీరే ఆధారము. నీటిని విడిచిపెడితే దానికి మరణమే. అలాగే మనిషికి కూడా దేవునిలో ఉంటేనే మన ఆత్మకు జీవం ఉంటుందండి. ఆయన్ని విడిచిపెట్టేసి లోక సంతోషాన్ని వెతుక్కుంటూ లోకంలోని ఇష్టానుసారంగా నచ్చినట్లుగా బ్రతుకుతున్నావనుకోండి, పైకి నువ్వు బ్రతికినట్లు ఉన్నా ఆత్మీయంగా నువ్వు చచ్చిన వాడితో చచ్చిన దానితో సమానమే. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యము మనతో చాలా స్పష్టంగా మాట్లాడింది. ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలులోకి ఇచ్చినటువంటి హెచ్చరికే ఈరోజు ఆయన నీకు, నీ కుటుంబానికి, మనందరికి కూడా ఇస్తున్నాడు. లోకంలో అన్నీ ఉండి దేవుడు లేకపోతే మనము బ్రతికి ఉన్న చచ్చిన వారితోనే సమానము. దేవుణ్ణి వెతకటం అంటే కేవలం కష్టంలో వచ్చినప్పుడు మాత్రమే, నష్టంలో వచ్చినప్పుడు మాత్రమే ఆయన గుర్తుకు రావటం కాదు. నీకు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడే ఆయన సన్నిధి గుర్తు రావటం కాదండి. నీ జీవితంలో ప్రతి క్షణము, అనునిత్యము, ప్రతి నిర్ణయంలో కూడా ఆయనకు మొదటి స్థానం ఇవ్వటం. ఈరోజు నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది ఒకసారి పరీక్షించుకుందాం. భక్తి జీవితం కేవలం ఆదివారం చర్చికి వెళ్ళేంత వరకే పరిమితమైందా, లేదా అనుదిన జీవితంలో దేవునితో నడుస్తున్నామా? మన ఉదయకాలము దేనితో మొదలవుతుంది? లోక సంపాదనను వెతకటంలో ఉన్నటువంటి శ్రద్ధ దేవుని వాక్యమును, ఆయన సన్నిధిని వెతకటంలో మనకుందా? ఇశ్రాయేలులకు దేవుడు సమయం ఇచ్చాడు, కానీ వారు వినలేదు. ఈరోజు దేవుడు మనకు ఆయుష్నిచ్చి ఈ వాక్యము మనకి వినిపిస్తున్నారంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. కనుక ఈరోజే, ఈ క్షణమే లోకమును విడిచిపెట్టేసి దేవుని వైపు తిరుగుదాము. ఒకవేళ మీ జీవితంలో దేవునికి దూరముగా జీవిస్తుంటే, ప్రభువా నన్ను క్షమించు, ఇప్పటి వరకు లోకమును వెతికాను, ఈ రోజు నుండి నిన్ను హృదయపూర్వకముగా వెతుకుతాను, నీ వాక్యానుసారముగా బ్రతుకుతాను ప్రభువా అని ఒక తీర్మానము చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, జీవాధిపతి అయిన మా గొప్ప దేవా, మీ ఉన్నతమైన మహోన్నతమైన శక్తి కలిగిన నామమునకై మీకే స్తోత్రములు. నన్ను ఆశ్రయించుడి, మీరు బ్రతుకుతారు అని ఈనాడు మీరు మాకు అనుగ్రహించిన జీవము కలిగిన సత్యమైన మీ మాటల కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి తండ్రి. మాలో ఉన్నటువంటి నకిలీ భక్తిని, పై ఆచారములను, వ్యర్థమైనటువంటి భక్తిని, వేషధారణ స్థితిని తీసివేసి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించండి. లోక ఆశల వైపు కాకుండా నీ వైపు మా హృదయములను తిప్పమని ప్రార్థించుచున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి కుటుంబాలలో కూడా నీ జీవమును, సమాధానమును కుమ్మరించండి. వాక్యము సాతాను ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో కూడా నూరంతలుగా ఫలించుటకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల ఎడల, కుటుంబాల ఎడల మీ ఉన్నతమైనటువంటి కార్యములు జరిగించి నీ కృపతో నింపి ఆశీర్వదించి మేలులను దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.